70 రోజుల పాటు నెల్లూరు నగర కార్పొరేషన్కి మేయర్గా వ్యవహరించడం నిజంగా చాలా సంతోషిస్తున్నా. 28 కోట్ల రూపాయలతో ఈ 70 రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలని నా చేతుల గుండా నేను శాంక్షన్ చేసి పనులు ప్రారంభించుకున్నాను. పరిపాలనా పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పదోన్నతులు కార్పొరేషన్లో 3కి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇచ్చాం. 54 మందికి టెక్నికల్ శాలరీ. గతంలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉన్నతాధికారి కొడుక్కి టెక్నికల్ శాలరీ కోసం ఫైల్ వస్తే ₹1,00,000 డిమాండ్ చేసి 65,000 రూపాయలు ఫోన్పే కొట్టించుకుంటే కానీ సంతకం పెట్టినటువంటి గతంలో పనిచేసిన మేయర్ ఛాంబర్ ఖర్చు 70 రోజుల్లో ₹1 లేదు. మీరు రికార్డు చూసుకోవచ్చు. మేయర్కి వచ్చే గౌరవ వేతనం ₹1 తీసుకోవాలా. మేయర్కి ఇచ్చే కార్ అలవెన్స్, డీజిల్ 1 లీటర్ వాళ్ళ. ఏ నమ్మకంతో అయితే నన్ను ఇక్కడ కూర్చోబెట్టిన నాయకులకి మంచి పేరు తీసుకొచ్చానని చెప్పి చాలా సంతోషపడుతున్నాను. ఎవరైతే గతంలో మేయర్గా పనిచేస్తున్నారో వారిని ప్రోత్సహించే నాయకుడైతే మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల అక్రమార్జన చేసి నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తను గాలికి వదిలేసి ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నాడో ఈరోజు పాపం మా మాజీ మేయర్ గారికి అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాల వెనకుండి నడిపిస్తున్న ఆ మాజీ మంత్రి పాపం మేయర్గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి పొట్లూరు స్రవంతి గారిని 2024 ఎన్నికలయ్యేంత వరకు నగర నియోజకవర్గంలో అడుగు పెట్టనిలా. పాపం నగర పాలక సంస్థలో 10th క్లాస్ పిల్లలకి గతంలో సాయంత్రం స్టడీ అవర్ చదువుకునే పిల్లలకి ఆ పాఠశాల హెడ్ మాస్టరే ఏదైనా స్నాక్స్ ఇచ్చి వీళ్ళు మేయర్గా బాధ్యతలు తీసుకో ముందు వరకు ₹20 క్లెయిమ్ చేసేవాళ్ళు. మున్సిపల్ కార్పొరేషన్ ₹70, 2 బోండా ₹70. ఎవరయ్యా? గౌరవ మేయర్ గారి మౌఖిక ఆదేశాలతో ప్రతి సిబిల్లు సిరాజ్, కార్పొరేషన్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ దగ్గర నుంచే పసిబిడ్డల నోటికాడ స్నాక్స్. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? పిల్లలకి ఇచ్చే స్కూల్ కిట్, స్కేలు, ప్యాడు, పెన్ను, జామెట్రీ బాక్స్ ఇవి ఎంత అవుతాయో మీరే పోయి కొనుక్కోండి. ₹150 లోపు అవుతున్నాయి. ₹550. ఆయన కూడా ఎస్కే సిరాజ్. అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రోత్సహిస్తున్నటువంటి మాజీ మేయర్ గారి యొక్క తాలూకా విషయాలు మీరు ఏదైతే ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారో వాటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరుగుతుంది. ఐఏఎస్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలు దిగమింగితే 20 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చి మళ్ళా ఇదే ఆఫీస్లో కమిషనర్ పిఐని తన మాట లేదని సీసీని దాడి చేస్తే ఎక్కడికి పోతుంది? నేను అదే చెప్పింది. నేను మచ్చుకు మీకు చూపించింది చాలా చాలా చిన్నవి. మిగతా విషయాలన్నీ కూడా విచారణ సందర్భంగా అన్నీ బయటకు వచ్చిన తర్వాత మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాను. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.